12వ వార్షికోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹399 మాత్రమే. వాలిడిటీ 3 నెలలు. ఈ ఆఫర్ జూన్ 7 నుండి జూన్ 10 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా చూడండి. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 year, లాస్ట్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ గుర్తించండి. తర్వాత వాటిని రెగ్యులర్గా రివైజ్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. రివిజన్ చేసేసి ఎగ్జామినేషన్లో వాటిని గుర్తించండి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి అంశాలు మనం ఉదాహరణకి తీసుకుంటే తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతాల గురించి కానివ్వండి, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఆ ప్రాంతాలు విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన, లేదా ఏదైనా వివాదాస్పద ప్రాంతమైనా కానివ్వండి. సెకండ్ వచ్చేసేసి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్న IITs గురించి, వార్తలు నిలిచిన ఇండిసెస్ సూచీల గురించి, లేదా అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికల గురించి, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ గురించే కానివ్వండి, GI ట్యాగ్ సంబంధిత అంశము, యునెస్కో సంబంధిత అంశాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 25 to 30 టాపిక్స్. వాటిని ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం కన్లావ్ అగ్నిపర్వతం. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మౌంట్ కన్లావ్ అగ్నిపర్వతం ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. ఇది ఎక్కడ ఉందంటే ఫిలిప్పీన్స్లోని ఒక యాక్టివ్ వాల్కెనో ఈరోజు వార్తల్లోకి వచ్చింది. జస్ట్ లొకేషన్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటే నేరుగా బిట్ అడిగారు. మ్యాచ్ A ఇస్తారు, మ్యాచ్ B ఇస్తారు. ఇటువైపు ఇటీవల కాలంలో లాస్ట్ 1.5 yearలో ఎరప్షన్తో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాల పేర్లు ఇస్తారు. ఇటువైపు వచ్చేసి వాటి కన్సర్న్డ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయి, ఏ దేశంలో అది ఎరప్ట్ అవుతూ సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిందో అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఫిలిప్పీన్స్ సంబంధించి లాస్ట్ 2 days బ్యాక్ మీకు గ్రిండావిక్ అగ్నిపర్వతం, గ్రిండావిక్ వాల్కెనో గురించి చెప్పాను. ఐస్లాండ్లోని ఒక యాక్టివ్ వాల్కెనో అని. అలా తరచూ ఎక్కువగా ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు చాలాసార్లు వార్తల్లోకి వచ్చినాయి. మౌంట్ సెమురు, సినబంగ్, ఇలీ లెవెటోలాక్, టోబా, ఇటువంటి అగ్నిపర్వతాలు. సో ఇటువంటి అగ్నిపర్వతాలు ఏవైతే మనం డిస్కస్ చేసామో అవన్నీ కూడా మీరు చూడండి. మీకు నేను మన వాట్సాప్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇమేజ్ చూడండి, ఓకేనా. సో ఇప్పటివరకు ఎవరైనా మన ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ని ఫాలో కాని వారు ఉంటే ఫాలో అవ్వండి. ప్రవీణ్ సార్ పేరుతో మీకు వాట్సాప్ ఛానల్ ఉంటుంది. మీకు అందులో మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను. సో ఈ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఫాలో అవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల చాలా కొత్త జీవజాతులు కానివ్వండి, వృక్ష జాతులు కానివ్వండి వార్తల్లోకి వస్తున్నాయి. అలా ఏదైనా ఒక జీవి కానీ లేదా వృక్ష జాతి కానీ వార్తల్లోకి వస్తే సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎక్కడ దర్శనమిస్తూ వార్తల్లోకి వచ్చింది, ఇటువంటివి అడగవచ్చు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక గుడ్లగూబ అని చెప్పొచ్చు. స్పాట్ బిల్డ్ ఈగల్ వూల్ అంటాం. ఊల్ అంటే మన తెలుగులో గుడ్లగూబ. సో ఒక ప్రత్యేకమైన గుడ్లగూబ, అరుదైన గుడ్లగూబ ఊల్ అనేది వార్తల్లోకి వచ్చింది. దీన్ని స్పాట్ బెల్డ్ ఈగల్ వూల్ అంటారు. స్పాట్ బెల్లిడ్ ఈగల్ ఊగల్ అంటారు. సో దీన్ని ఫారెస్ట్ ఈగల్ ఊల్ అని కూడా పిలవచ్చు. ఇది ఎక్కడ బయటపడింది ఇటీవల కాలంలో? రేరెస్ట్ ఊల్ అంటే మనకి మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ ఊల్ అంటాం లేదా ఔల్ అంటారు.
సో పెంచ్ టైగర్ రిజర్వ్ ఒక గుడ్లగూబ ఇటీవల దర్శనం ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కెటుపా నిపాలెన్సిస్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కెటుపా నిపాలెన్సిస్ అనేది ఏంటి? వార్తలు నిలిచిన ఒక గుడ్లగూబన, లేదా వార్తలు నిలిచిన ఒక గబ్బిలమా, లేదంటే వార్తలు నిలిచిన ఒక స్నేక్ వెరైటీయా, లేదా వార్తలు నిలిచిన ఒక ముక్క జాత, ఇలా అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఓవుల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఐఐటీస్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్నాయి. సో ఐఐటీస్లో ఇటీవల ధార్వాడ్ ఐఐటి వార్తల్లోకి వచ్చింది ఒక స్పెషల్ డ్రోన్ తయారు చేయడం ద్వారా. ఈ డ్రోన్ ద్వారా చాలా వరకు ప్రస్తుతం మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ద డిపెండెన్స్ అండ్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవడేస్. డ్రోన్లపైన మనం ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ ఐఐటి ధార్వాడ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన డ్రోన్ ఏదైతే ఉంటుందో ఫైర్ సర్వీసెస్ అంటే ముఖ్యంగా మంటలను ఆర్పడానికి ఉపయుక్తంగా ఉండే సౌకర్యాలతో డెవలప్ చేయడం జరిగింది, లైక్ బాంబే బకెట్ లాగా. ఓకేనా? సో ఇక్కడ చూస్తే డెవలప్డ్ ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ డ్రోన్ రీసెంట్గా ఏఐఐటికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది అంటే ఐఐటి ధార్వాడ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐఐటి కూడా వార్తల్లోకి వచ్చింది. తరచూ వార్తలు ఇస్తున్న ఐఐటి మద్రాస్ ఎక్కువసార్లు వార్తల్లోకి వచ్చింది. ఐఐటి మద్రాస్, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఎక్కడ మనకు తమిళనాడు రాష్ట్రంలోని ఐఐటి. రీసెంట్గా మనం చాలాసార్లు ముఖ్యంగా ఇళయరాజా, సో సంగీత లేదా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి పేరుతో ఒక స్పెషల్ సెంటర్ కూడా ఏర్పాటనే అంశాన్ని మనం చూసాం ఈ ఐఐటిలోనే. సో ఇక్కడ ఐఐటి మద్రాస్ వారు ఇటీవల చేసిన ఒక శాస్త్రీయ పరిశోధన. ఆ పరిశోధన ఏంటంటే కామన్ మినరల్స్ కెన్ బి బ్రోకెన్ బై వాటర్ మైక్రో డ్రాప్లెట్స్. కామన్ మినరల్స్ ఏవైతే ఉంటే అవి వాటర్ మైక్రో డ్రాప్లెట్స్తో బ్రోక్ అవుతాయి అని చెప్పేసి ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చారు. ఒక నానో పార్టికల్స్ సంబంధించిన అంశం పైన పరిశోధన చేస్తూ వార్తల్లోకి వచ్చిన ఐఐటిగా గుర్తుపెట్టుకోండి. అండ్ OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఏదైనా అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చింది అంటే ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందో చూడాలి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు రీసెంట్గా ఏం చెప్పారంటే 2022 సంవత్సరానికి సంబంధించి ఒక నివేదిక రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆ నివేదికలో వారు చెప్తుంది ఏంటంటే దాదాపు ప్రపంచ దేశాలు ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ 115.9 బిలియన్ US క్లైమేట్ ఫైనాన్స్ కింద అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వడం జరిగిందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో క్లైమేట్ రిలేటెడ్ ఫండ్ అని గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ ఒక స్పెషల్ సిరీస్ని ప్రారంభించింది, 160 సిరీస్ని. ఈ సిరీస్ దేనికోసం అంటే కామన్గా మనం ఎప్పుడైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు అన్వాంటెడ్ కాల్స్ కానీ లేదా ట్రాన్సాక్షనల్ కాల్స్ కానివ్వండి, లేదా ఏదైనా బిజినెస్ సంబంధించి ఏదైనా వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన యాడ్స్ కానీ వస్తూ ఉంటాయి. అటువంటి వాటిని మనం సులభంగా గుర్తించేందుకు ఉపయుక్తంగా ఒక సిరీస్ని తీసుకొచ్చారు, 160. సో ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అలాట్స్ సపరేట్ నంబరింగ్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సర్వీస్ అండ్ ట్రాన్సాక్షనల్ వాయిస్ కాల్స్. అదేంటి 160 సిరీస్, 10 డిజిట్ నెంబర్లో ఫస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉంటాయి 160 అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటీవల చేసిన సర్వేలు ఏవైతే ఉంటాయో చాలా సర్వేల గురించి మనం చూస్తున్నాం. ఇటీవల ఒక సగటు చిన్నారి పైన 75 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది అని ఇటువంటి నివేదికలు మనం చూస్తున్నాం. ప్రైవేట్ సర్వీసే, కానీ ఇటువంటి ఏంటంటే మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ రాసేటప్పుడు, జనరల్ ఎస్సే లాంటివి రాసేటప్పుడు కానీ కొన్ని గణాంకాలను వాడవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇటీవల లోకల్ సర్కిల్స్ అనే ఒక సామాజిక మాధ్యమ వేదిక వారు చేసిన సర్వే వార్తల్లోకి వచ్చింది. ఆ సర్వే ఏం చెప్తుందంటే దాదాపు 60% మంది భారతీయులు వాటర్ ఫిల్టర్లు వాడుతున్నారంట. 60% ఆఫ్ ద టోటల్ ఇండియన్స్ ఆర్ యూజింగ్ వాటర్ ఫిల్టర్స్ అకార్డింగ్ టు ద సర్వే రిలీజ్డ్ బై లోకల్ సర్కిల్స్. సో దేశంలో చాలా ప్రాంతాల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నెలకొన్న నేపథ్యంలో దేశంలో తాగునీటి లభ్యతపైనే కాక ఆ నీటి నాణ్యతపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దేశంలో దాదాపు 60% మంది ఏదో ఒక రకమైన వాటర్ ఫిల్టరేషన్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లు తాజా సర్వే పేర్కొనడం జరిగింది. లోకల్ సర్కిల్స్ అనే సామాజిక మాధ్యమ వేదిక దీన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా 322 జిల్లాల్లో 22,000 గృహాల నుంచి స్పందనలు రెస్పాన్సెస్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు గణాంకాలు వెల్లడించారు. స్థానిక సంస్థల నుంచి తాగడానికి తగ్గ నాణ్యత కలిగిన నీటిని అందుకున్నట్లు 4% కుటుంబాలు మాత్రమే చెప్పినాయంట. తమకు అందే నీరు మంచిదే అయినప్పటికీ తాగడానికి మాత్రం యోగ్యమైంది కాదని 41% కుటుంబాలు చెప్పినాయంట. సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 60% ఏదో రకమైన ఆధునిక ఫిల్టరేషన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్టు. ఆర్ఓ కానివ్వండి, డిఫరెంట్ వాటర్ క్యాండిల్స్ కానివ్వండి ఇలా. అండ్ 2022లో తాగడానికి తగ్గ నాణ్యత కలిగిన నీటిని స్థానిక సంస్థల నుంచి అందుకున్నట్లు 2% కుటుంబాలు చెప్పాయి.
ఆ సంఖ్య తాజాగా 4% పెరిగింది. తాగడానికి వంటకు వాడే నీటిని ఎలా శుద్ధి చేసుకుంటారని ప్రశ్నించినప్పుడు ఆర్ఓ వ్యవస్థను వాడుతున్నట్లు 41% మెంబర్స్ చెప్పడం జరిగింది. క్లోరినేటెడ్ వాటర్ కానీ ఇవన్నీ వాడుతున్నట్టుగా ఈ సర్వే గణాంకాలను చెప్పింది. అండ్ క్రీడలకు సంబంధించిన ఒక అంశం, ఇటీవల తైవాన్ తాపీ సిటీ తైవాన్లో ముగిసిన క్రీడలు అథ్లెటిక్స్ తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2024లో భారత్ మొత్తం 7 పతకాలను సాధించింది. అందులో 3 స్వర్ణ పతకాలు, 3 రజత పతకాలు, 1 కాంస్య పతకము. సో దీనికి సంబంధించి విమెన్స్ లాంగ్ జంప్లో నయనా జేమ్స్ గోల్డ్ పతకాన్ని సాధించింది. అండ్ మెన్స్ జావెలిన్ త్రో, మెన్స్ 800 మీటర్స్ అండ్ మెన్స్ 800 మీటర్స్. సో అలా వివిధ రంగాల్లో వివిధ ఈవెంట్లో మన భారతీయులు సత్తా చాటడం జరిగింది. సో ఇటీవల ముగిసిన తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో భారత్ సాధించిన పతకాలను గుర్తించండి ఎంత అని అడగవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. యాక్చువల్గా చెప్పాలంటే మనం June 4th రోజున కౌంటింగ్ అనేది చూడడం జరిగింది, ఎన్నికల ఫలితాలు. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తే June 4th, June 5th 2 రోజులు కూడా మనం దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనే చూస్తున్నాం. ఏంటా చర్చ అంటే కేంద్రంలో కొలువుదీరున్న కొత్త ప్రభుత్వము, ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ అండ్ మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుందని చెప్పేసి మనం చూస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విజయాన్ని కైవసం చేసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇవి. సో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు ముగిసినాయి కాబట్టి ఇంకా కొత్త పాలసీస్ అవన్నీ కూడా ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఇవన్నీ స్టార్ట్ అయినాక మనం చూస్తాం. కరెంట్ అఫైర్స్ మనం మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా చూసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మౌంట్ క్యాన్లావ్ వాల్కనో అనేది ఇటీవల బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉందంటే ఫిలిప్పీన్స్. అండ్ ఇటీవల కెటుపా నిపాలెన్సిస్ అనేది వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే ఒక అరుదైన గుడ్లగుబ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఐఐటి ధార్వాడ్ రీసెర్చర్స్ అభివృద్ధి చేసిన ఒక ఫైర్ రిస్క్కి ఉపయోగపడే ప్రత్యేకమైన డ్రోన్. అండ్ ఐఐటి మద్రాస్ వారు నానో పార్టికల్స్ పైన చేసిన ఒక అధ్యయనం ఇటీవల రిలీజ్ అయింది. అండ్ OECD వారు చెప్పిన గణాంకాలు 2022లో డెవలప్డ్ కంట్రీస్ 115.9 బిలియన్ క్లైమేట్ ఫైనాన్సెస్ని డెవలపింగ్ కంట్రీస్కి విడుదల చేశారంట. అండ్ 160 నంబర్ సిరీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారు ఎందుకోసం ప్రారంభించారని అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 60% ఇండియన్స్ వాటర్ ఫిల్టర్స్ వాడుతున్నారని రీసెంట్గా ఒక సామాజిక మాధ్యమ సర్వే లోకల్ సర్కిల్స్ వారు చేసిన నివేదిక. అండ్ తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2024 భారతదేశం సాధించిన పతకాల సంఖ్య. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.